ఎస్ఎల్బీసీ టన్నెల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరుగురు ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రత్యేక అధికారి శివశంకర్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. భారీగా నీరు ఉబికి వస్తుండటంతో సెర్చ్ ఆపరేషన్కు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. భారీ మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 38వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన 6 మంది కోసం నిరంతరంగా అన్వేషణ మాత్రం కొనసాగుతుంది. సొరంగంలో 12 బృందాలకు సంబంధించి కూడా ఇప్పటికే సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సొరంగంలో ఇప్పటికే మట్టిని తరలింపు, అలాగే నీటిని తోడివేత, టీబీఎన్ మిషన్ కటింగ్స్ వంటి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. నిన్న ఏదైతే లోకో ట్రైన్ ఇంజిన్ బయటకు తీసుకురావడం జరిగిందో అప్పటి నుంచి కూడా మార్గం సుమమైంది. లోపలికి వెళ్లేందుకు మరో లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావడానికి ట్రాక్ అయితే పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. నిన్న ఉగాది రోజు కూడా నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగాయి. ఉగాది పండుగ దినాన కూడా ఏదైతే ఉందో సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. లోకో ట్రైన్ ఇంజిన్ బయటకు వచ్చిన నేపథ్యంలో మార్గం సుమమైంది. దాదాపు ప్రమాదం జరిగిన 30 మీటర్ల వరకు కూడా ఈ లోకో ట్రైన్ వెళ్తుంది. దీంతో అక్కడ కట్ చేసినటువంటి విడిభాగాలను కూడా టీబీఎన్ మిషన్ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్ చేసిన వాటిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా లోకో ట్రైన్ తో సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు. మరోపక్క కూడా టీబీఎన్ మిషన్ కూడా గ్యాస్ కట్టడంతో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది ఇప్పటికి కూడా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఏదైతే కేరళ క్యాడవర్ డాగ్స్ ఏవైతే గుర్తించాయో అదే ప్రదేశాల్లో ఇప్పటికైతే తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరో 4 మీటర్లు మట్టి తొలగిస్తే కనుక అక్కడ ఏదైనా చిత్రాల కింద ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనేది మాత్రం తెలిసే అవకాశాలు కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా ఈ మట్టి తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నారు. మరోపక్క కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టీబీఎన్ మిషన్ అవశేషాలను కూడా బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలను అక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ ప్రత్యేకంగా ఉండి అక్కడ సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగించే విధంగా ఆయన చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎస్ఎల్బీసీ వద్ద కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉగాది రోజు కూడా సహాయక చర్యలు ఎలాంటి నిలిపకుండా కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా 38వ రోజు చర్య నేపథ్యంలో కూడా మిగతా గల్లంతైన 6 మంది కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఏదైనా అంటే కన్వేయర్ బెల్ట్ తో మట్టిని బయట తీస్తున్నారు. భారీగా మట్టితో పాటు బురదను కూడా బయట తీసుకొస్తున్నారు. అలాగే టీబీఎన్ మిషన్ కటింగ్స్ కూడా అవశేషాలు కూడా భారీగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి లోకో ట్రైన్ కూడా లోపలికి వెళ్లి మట్టిని తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు సహాయ చర్యల్లో కొంచెం పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. ఎవరిదైనా లోపల గల్లంతా 6 మందిలో ఏమైనా ఈ రోజు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆచూకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చారి.